అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ఈ వారం అంతా పూణే వంటకాలే చూస్తున్నాం కదా. ఉమా గారు చాలా ఈజీగా మనకి పరిచయం చేస్తున్నారు. ఈ రోజు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్ తో రెడీగా ఉన్నారంట. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో అవి అడిగి తెలుసుకుందాం. హాయ్ ఉమా గారు. హలో మాధురి, ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు వంటలు చేసి పెడుతున్నారు కదా, మంచిగా తింటూ మంచిగా ఉన్నాను. మంచిది, చాలా మంచిదండి. మరి ఈ రోజు ఏ స్పెషల్ వంటకం పరిచయం చేస్తున్నారు? ముందు కీమా సమోసా అండి. కీమా సమోసా. ఓకే, సో ఇవి మనకి బయట అంటే రోడ్ సైడ్ మనం చూసుకున్నట్లయితే కీమా సమోసాలు చాలా రేర్. అన్ని వెజిటేబుల్ సమోసాలే వస్తాయి. అవును, ఇలా ఏదైనా కస్టమైజ్ చేసుకోవాలంటే మాత్రం ఇళ్లలోనే పాసిబుల్ అవుతుంది కదా. అవునండి. కీమా సమోసా మరి మీ వాళ్ళు పెద్దవాళ్ళందరూ చేస్తూ వచ్చారా? చేస్తుంటారు. మామూలుగా దసరా ఫెస్టివల్ అప్పుడు చేస్తారండి, నాన్ వెజ్ వండినప్పుడు ఈ డిష్ మాత్రం కంపల్సరీ. ఓకే, మీది పెద్ద ఫ్యామిలీయా అండి? అవునండి. ఎంతమంది ఉంటారు? 30 మెంబర్స్ ఉండేవాళ్ళమండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇండివిజువల్ గా ఉన్నాము. అదే అంటే మీ పెళ్ళైన కొత్తలో అన్నమాట. అవునండి, 30 మెంబర్స్ ఒకటి ఇంట్లో ఉండేవాళ్ళు. మీ హస్బెండ్ వాళ్ళది ఏ ఊరు? మలక్పేట అండి, హైదరాబాద్. ఓ, వాళ్ళది హైదరాబాద్. ఓకే, మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ కి దూరంగా ఉన్నారా మీరు? అవునండి. ఆఫ్టర్ మ్యారేజ్ లవ్. ఆఫ్టర్ మ్యారేజ్ అవునండి, కంపల్సరీ కదా, తప్పదు కదా. తప్పదు. తలుచుకుంటేనే నోరు ఊరిపోతుంది చాలా మందికి. మరి ఇంకెందుకు వెయిట్, మరి చేసేసుకుందామా? కీమా సమోసా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. కీమా సమోసా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే మనం కీమాని హాఫ్ బాయిల్ చేసుకుని పెట్టేసుకున్నాం. అవునండి. ఓకే, అప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది స్టవ్ దగ్గరకు వచ్చేసరికి. సో ఇక స్టార్ట్ చేద్దామా? మరి స్టార్ట్ చేద్దామండి. ముందు ఏం చేద్దాం? ముందుగా సమోసాల కోసం పిండి తడిపి పెట్టుకోవాలండి. మంచి ఐడియా. ఫస్ట్ అది చేసేసుకుంటే ఈజీ ఉంటుంది. గోధుమ పిండే కదా? గోధుమ పిండి, అందులో మళ్ళీ బైండింగ్ కోసమని మైదా వాడాల్సింది. బయట చూస్తే మొత్తం అంతా మైదానే వాడతాడు. దాంతో కంపేర్ చేసుకుంటే మనం ఇంట్లో చేసుకుంటే ఈ రకంగా హెల్దీ అన్నవి ఎక్కువ. హెల్త్ కాన్షియస్ను మనకి మైదా కూడా చాలా తక్కువ వాడబడుతుంది దీంట్లో. అవును. సో జస్ట్ మనం ఒక 2 స్పూన్లు అలా వేసుకుంటే సరిపోతుంది. సో పెద్ద ఫ్యామిలీ అన్నారు కదా, వంటలు అది చేయాల్సిన దానికి వచ్చేసరికి ఎవరికి వాళ్ళు డివైడ్ చేసుకునే పనులు డివైడ్ చేసుకుంటేనే మార్నింగ్ అందరూ వెళ్ళాలి కాబట్టి డివైడ్ చేసుకుంటేనే త్వరగా అయిపోయేది. రాత్రి ఆయిల్ వేసేసి కాస్తంత ఉప్పు కలిపేసి ఓకే పిండి తడిపి పిండి కాస్త గట్టిగా ఉండాలండి, గట్టిగా తడిపేసుకోవాలి. పిండి అయితే గట్టిగా తడుపుకోవాలి. అవునండి, పలుచగా అయిపోతే మనం వేయించుకునేటప్పుడు విడిపోతుంది, స్టఫ్ బయటకు వచ్చేస్తుంది కదా. సో కాస్త చూసుకుని. పెద్ద ఫ్యామిలీ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా. అబ్బా, ఈ రోజుల్లో మాది పెద్ద ఫ్యామిలీ అండి, జాయింట్ ఫ్యామిలీ అండి చెప్తుంటే చెవులకి ఎంత హాయిగా అనిపిస్తూ ఉంటుందో. అవునండి, అంతే కదా. ప్రతి ఫంక్షన్స్ లోను చిన్నపాటి కార్యక్రమాలు అందరూ కలుస్తూ ఉంటాము. ఆల్ ఇండియా రేడియోతో మీకు ఎన్నేళ్ల అనుబంధం ఉంది? అయితే 8 years నుంచి ఉందండి. 8 years నుంచి. ఓకే, సో అలా మీకు ఆ పోస్ట్ పెరుగుతూ వచ్చిందా క్యాడర్స్ అన్ని? అవునండి. ఓకే, స్టార్టింగ్ అయితే వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, కంటెంట్ రైటర్ కూడా. నా ఓన్ కంటెంట్ నేనే వాయిస్ ఓవర్ ఇచ్చుకునేదాన్ని. ఓకే, ఇలా కంటెంట్ మనం ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక పీస్ఫుల్ మైండ్ ఉండాలి, ఎలాంటి థాట్స్ రాకూడదు అన్నట్టు ఏమన్నా మీకు ఉంటుందా? అవునండి, కంటెంట్ రాయాలి అంటే కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అంటే మీరు రాసిన వాటిలో దేనికి మంచి అప్రిషియేషన్ వచ్చింది మీకు? శకుంతలాదేవి గురించి రాశానండి, నిజామాబాద్లో. దానికి చాలా పేరు వచ్చింది. ఓకే, మ్యాథమెటిషియన్. ఓకే ఓకే. ఇంకొకటి సూర్యకాంతం గారి గురించి కూడా రాశాను. ఆ ప్రోగ్రామ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా వచ్చింది. ఓకే, కానీ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా మనము వాయిస్ లోనే పలికించాలి కదా. అవునండి, మనం కనిపించి ఓన్లీ వినిపిస్తాం కాబట్టి. అవును. పిండి తడిపేసుకోవడం పూర్తయింది. ఇప్పుడు మనము ప్యాన్ లో ఆయిల్ వేసుకొని కీమా కర్రీ
రెడీ చేసుకుని ప్రిపేర్ చేసేసుకుందాం. ఓ పని చేద్దాం, 2 స్టవ్లు ఆన్ చేసేసుకుందాం. ఒకటి డీప్ ఫ్రైకి, ఒకటి కర్రీకి అయిపోతుంది కదా. ఫస్ట్ కర్రీస్కి స్టవ్ ఆన్ చేస్తా, అలాగే డీప్ ఫ్రైకి కూడా ఆన్ చేసేస్తా. ఓకే అండి, 2 స్టవ్లు ఆన్ చేస్తాను. సో ముందుగా ఏం చేసుకుందాం మనం? ముందుగా మనం కీమా కర్రీ స్టఫింగ్ కోసం కీమా కర్రీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సరే, ముందుగా నూనె వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి. ఓకే, నాన్ వెజ్ కదా, అందుకే కాస్త ఆయిల్ బాగా వేసుకుంటేనే ఆ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నాం. ఉల్లిపాయలు కాసిన ఎక్కువే పడతాయండి దీంట్లో. సో మీకు ఎన్ని అవర్స్ షిఫ్ట్ ఉంటుంది? 4-5 అవర్స్ ఉంటుందండి ఎడిటింగ్ కోసం. ఓకే, దాని తర్వాత ఇంటికి వచ్చేస్తారు ఇంకా. అంతే. ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? నేను ఆర్టికల్స్ రాస్తుంటానండి న్యూస్ పేపర్స్కి. యాక్చువల్లీ నేను జర్నలిజం కోర్స్ చేశాను. నేను అంతకు ముందుగా బిఎడ్ కంప్లీట్ చేసి టీచర్గా పనిచేశాను నేను. ఓకే, నాకు చిన్నప్పటి నుంచి రాయడం అలవాటు కాబట్టి చిన్నప్పటి నుంచి రాయడం అలవాటు, రాస్తూ ఉండేదాన్ని. అలా అలా రాయడం వైపు ట్రాక్ మార్చబడింది అనమాట. జర్నలిజం చేశాక నిజామాబాద్లో ఆల్ ఇండియా రేడియోలో చేస్తూనే డిస్టెన్స్లో జర్నలిజం చేశాను అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి. ఆ తర్వాత హైదరాబాద్కి మా వారికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇక రాగానే ఇక్కడ ఆల్ ఇండియా రేడియోలో జాయిన్ అయిపోయా, నాంపల్లి. ఓకే, ఖాళీ టైంలో రాస్తూ ఉంటాను. ఉల్లిపాయలు వేగాయి కదా? వేగాయండి. ఇప్పుడు నెక్స్ట్ కీమా, మనం ముందుగా ఉడికించిన కీమా వేసేసుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోవాలండి. చక్కగా ఉడికించుకుంటేనే మనకి స్టఫింగ్ చాలా బాగా వస్తుంది. సో అందుకని కీమా చేసుకున్నప్పుడు ఇలాంటి సమోసాలు డెఫినెట్గా మనం ముందు కుక్కర్ పెట్టేసుకుని ముందు బాయిల్ చేసేసుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది. ఇందులో కాస్త ఉప్పు వేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలండి. తర్వాత పసుపు కాసింత. మీరు స్పూన్ వాడచ్చండి. ఓకే అండి. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ మనము కాసింత కారం వేసుకోవాలండి. ఇప్పుడు మాత్రం స్పూన్ తీయండి తప్పకుండా. చూస్తుంటేనే మనకి దగ్గరికి వచ్చేసింది ఆల్మోస్ట్. నెక్స్ట్ గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసేయాలండి. సో కర్రీ అయితే కీమా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సమోసాలు చేసుకోవాలి. అయితే దీన్ని స్టవ్ ఆఫ్ చేసేనా? ఇంకా చేసేయండి మేడం. కాస్త చల్లారాక ఇందులో నిమ్మరసం పిండుకోవాలండి లాస్ట్లో. ఓకే, సో ఇప్పుడు మనము ఆ చపాతీలు చేసుకుని చిన్న చిన్నగా అందులో స్టఫింగ్ చేసేసుకుందాం. దీని మీద మళ్ళీ కాస్త ఆయిల్ వేసుకొని సాఫ్ట్గా చేసేసుకొని మనం వత్తేసుకోవడమే. ఓకే మేడం, వీటిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని సమోసా ప్రిపేర్ చేసుకోండి. ఓకే అండి, ఇంకా మనము సమోసాలు చేసేసుకుందాము. మరి
చేసేసుకుందాం మేడం. మీకు ఇది కావాలా కర్రపిట? లాట్నా పాట్ల. చేతికి కాస్త నూనె అప్లై చేసుకొని చిన్న చిన్న పూరీలుగా వత్తుకొని స్టఫ్ చేసుకోవడం. పూరీలో ఒత్తేసుకున్నాము. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ఇందులో స్టవ్ ఆఫ్ చేశాక మాత్రమే మనం నిమ్మరసం పిండుకోవాలండి. కాసింత చక్కగా కలిపేసుకొని మనం స్టఫింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చేతిలోకి తీసుకొని మనము ఓకే ఉమా గారు, సమోసాలు వేడి వేడి సమోసాలు బాబు రెడీ అయిపోయినాయి. ఓకే ఓకే ఉమా గారు చేతులతో చేసిన సమోసాలు. వేడివేడిగా కీమా సమోసా రెడీ అయిపోయింది. మధ్య తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కీమా సమోసా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, మైదా పిండి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉడికించుకున్న మటన్ కీమా 1 కప్పు, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 2, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నిమ్మరసం కొద్దిగా. కీమా సమోసా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, మైదా పిండి, నూనె, ఉప్పు, నీళ్లు పోసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉడికించుకున్న మటన్ కీమా, ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి, పసుపు, కారం, గరం మసాలా పొడి, కొత్తిమీర, పుదీనా వేసి వేయించుకొని చివరిగా నిమ్మరసం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న గోధుమ పిండి ముద్దని చిన్న ఉండలుగా తీసుకుని చపాతీ పీటపై వేసి చిన్న చిన్న పూరీలా ఒత్తుకోవాలి. తర్వాత అందులో సిద్ధం చేసుకున్న మటన్ కీమాని మధ్యలో స్టఫ్ చేసి అంచులు క్లోజ్ చేసి వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కీమా సమోసా రెడీ. కీమా సమోసా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా కీమా సమోసాని? చేయండి మాధురి గారు. తీసుకోండి, మీరు ఒకటి తీసుకోండి, మొత్తం తీసుకోండి. సమోసా అంటే ఎలా తినాలండి? సమోసా చికెన్ పీస్ పట్టామంటే ఇంకా పట్టు వదలకూడదు అనమాట. నేను తింటాను, మీరు చూస్తూ ఉండండి. టేస్ట్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ మేడం. చాలా టేస్టీగా ఉంది, మంచి స్పైసీగా, చాలా బాగుంది. ఇంకొంచెం వేస్తే మనకు కరకరలాడుతూ ఉండడం కొంతమందికి ఇష్టం ఉంటుంది కదా. ఇది సాఫ్ట్గా ఉంది, కొద్దిగా ఎడ్జెస్లో కరకరలాడడం స్టార్ట్ అయింది అనమాట. బాగుంది. మీరు తిన్నారా? తినేసాను మేడం. మీరు ఎప్పుడు తింటున్నారండి? మిమ్మల్ని చూస్తున్నాను, మీరు ఎప్పుడు తింటున్నారో నాకు అర్థం కావట్లేదు. బాగుంది మేడం, చాలా బాగుంది, బాగా కుదిరింది. నాతో చేస్తే ఏదైనా బాగా కుదురుకుంటుంది అనుకోండి, అవును, అది వేరే విషయం. సరే, అయితే మరి నెక్స్ట్ ఏ వంట పరిచయం చేస్తున్నారు? వాంగీ భాత్ అండి. వాంగీ భాత్. ఓకే, భాత్ అంటే రైస్, మరాఠీలో భాత్ అని అంటారన్నమాట. వాంగి అంటే వంకాయలు. వాంగి భాత్. ఓకే, సో బాగా చేసుకుంటూ ఉంటారు కదా వాంగి భాత్? అక్కడ అది ఫేమస్, చాలా మహారాష్ట్రలో బాగా ఫేమస్. ఓకే, మరి నేర్చేసుకుంటాం అయితే. సో రెడీ అండి, వాంగి భాత్ చేసుకుందామా? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. వాంగీ భాత్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో అయితే ఇక్కడ మనము ఈ పచ్చి వంకాయలు వాడతాం అనమాట. అందున ఈ తెల్ల వంకాయలు వాడితే కాస్త టేస్ట్ ఇంకెక్కువ వస్తుంది అనమాట. ఇవే బాగుంటాయా? ఇవే బాగుంటాయి. ఓకే, స్టార్ట్ చేద్దాం మరి. అయితే చేద్దామండి. నాకు తెలిసి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకోవడం ఈ వంటకి.
ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఆవాలండి. కాస్త జీలకర్ర ఎక్కువే ఉండాలండి దీంట్లోకి. అలాగే ఆవాలు. దాని తర్వాత కాసిన పచ్చిమిర్చి అండి. సో అయితే పూణేలో మెయిన్ చూడాల్సిన ప్లేసెస్ ఏంటి? పూణేలో అండి దగడు షేట్ గణపతి టెంపుల్ చాలా ఫేమస్ అండి. దగడు షేట్ అంటే ఆ పేరు ఎందుకు వచ్చిందంటే దగడు షేట్ అనే ఒక వ్యాపారి, మార్వాడి వ్యాపారి ఆ టెంపుల్ కట్టించారనమాట. ఓహో. సో ఆ గణపతి దేవాలయం కూడా ఆ పేరుతో ప్రసిద్ధమైంది అనమాట. చాలామంది టూరిస్టులు వెళ్ళగానే ఫస్ట్ ఆ వినాయకుడికి దర్శనం చేసుకొని పుణే తిరిగి వస్తుంటారు అనమాట. ఓకే ఓకే. వేగిపోయండి. పచ్చిమిర్చి వేగిపోయిందండి. వంకాయలు వేసుకో. ఈ నల్ల వంకాయలు అయితే కేవలం మనకి గుత్తి వంకాయల కర్రీలు వీటికి మాత్రమే బాగుంటుంది అనుకుంటా. మిగతా వాటికి అన్నిటికీ కూడా ఈ తెల్ల వంకాయలే. అవునండి. మామూలుగా అయితే తెల్ల వంకాయలతో చేసిన కర్రీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. తెల్ల వంకాయలతో మనకి పచ్చడి కూడా చేస్తారు. ఓకే. సో తెల్ల వంకాయలకి ఆ రుచి వేరుగా ఉంటుంది కాస్త. మెయిన్ ఎక్కువగా మనకి ఆంధ్ర సైడ్ ఎక్కువగా నల్ల వంకాయలు దొరుకుతాయి. తెల్ల వంకాయలు చాలా రేర్ గా ఉంటూ ఉంటాయా. సో ఏం చేసుకున్నా కూడా నల్ల వంకాయలతోటే చేసుకుంటూ ఉంటాం అన్నమాట మేము. కాస్త ఈ పచ్చిదనం పోయేంత వరకు వేగాలండి. ఓకే. ఇందులో కాస్త ఈ వంకాయలు వేగాలంటే కాస్తంత ఉప్పు వేయాలండి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ కాస్త పసుపు వేసుకోవాలండి. పసుపు తర్వాత కారం. తర్వాత కాస్త జీలకర్ర పొడి, ధనియా పొడి అండి. ఓకే. కాస్త గరం మసాలా, చివరిగా కొత్తిమీర. రైస్ కాస్త ఇవన్నీ నూనెలో వేగితే తప్ప ఆ టేస్ట్ అవ్వదు. గరం మసాలా అవన్నీ వేస్తాం కదా. ఇలాంటివన్నీ మనం ఉదయం పూట టిఫిన్లకి హడావుడిగా వెళ్ళేటప్పుడు కట్టేసుకుని వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో. అక్కడ ఎక్కువ మటుకు ఇవే వండుకుంటారండి వాంగిబాత్. అప్పటికప్పుడు కాస్త చివరిగా ఉప్పు వేసుకుందామండి. ఓకే. ఇప్పుడు రైస్ కలుపుకునేది. ఓకే. వాంగీబాత్ రెడీ అయిపోబోతోంది. నిమ్మరసం పిండేసుకుంటే రుచికి రుచి, టేస్ట్ టేస్ట్. అవును. సరిపోతుంది కదా. నేను కలిపేస్తా. బా మంచి స్మెల్, అరోమా వస్తుంది ఇక్కడ. వేడివేడిగా వాంగీబాత్ రెడీ చేసుకున్నాము. మధ్యం తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. వాంగీబాత్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, వంకాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, ఉడికించుకున్న అన్నం 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్,
కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం కొద్దిగా. వాంగీబాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కొత్తిమీర, సరిపడా ఉప్పు వేసి కలిపి మగ్గించుకొని చివరిగా ఉడికించుకున్న అన్నం వేసి నిమ్మరసం పిండి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వాంగీబాత్ రెడీ. వాంగీబాత్ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. ఉమా గారు రెడీగా ఉన్నారా? రెడీ అండి. టేస్ట్ చేద్దామా? చేద్దాం. రెడీ మరి తీసుకోండి. నేను టేస్ట్ చేస్తాను. చేయండి. చాలా టేస్టీగా ఉందండి. సో అందులో వేసే ఆ గరం మసాలా, ధనియాల పొడి, ఆ టేస్ట్ ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది మనకి. అందులో వంకాయల ఫ్లేవర్ కాస్త తగులుతుంది. నిమ్మరసంతో ఫైనల్గా పాటు కలిపి తింటే చాలా బాగుంటుంది. సో వేడి వేడిగా తింటూ ఉంటే ఎంత తింటామో తెలియదు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో చాలా టేస్టీగా ఉంది. 2 టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదా, ఉమా గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ పూణే ప్రత్యేక వంటకాలు. ఒకటి వచ్చేసి కీమా సమోసా, అలాగే వాంగీబాత్. చాలా టేస్టీగా ఉన్నాయి. మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఇవాల్టి పూణే ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్. బాయ్ బాయ్.